जय जगच्चरणी जगन्माता लोकमाता लोकेश्वरी ఈశ్వరి పరమ పావని పాహిమాం సత్యనిష్ఠుడు శిష్యులను చూచి నాయనలారా అమ్మలారా ఈరోజు మనం మొదట సామెతతో ప్రారంభిస్తాం. ఈరోజు సామెత ఏమిటంటే ఆకాశానికి హద్దులు లేవు, అహంకారానికి పొద్దులు లేవు. ఇది చాలా చిన్న సామెత మన తెలుగులో. ఆకాశానికి హద్దులు లేవు, అహంకారానికి పొద్దులు లేవు. ఆకాశం సువిశాలమైందని మనందరికీ తెలుసు. అది నీలివర్ణంలో కనబడుతూ ఉంటుంది. దానికి హద్దులు అనేటివి లేవు. ఇప్పుడు దేశానికి హద్దులు ఉంటాయి, అలలు అనేటివి ఉంటాయి. ఇట్లా ప్రతి దేశానికి, ప్రతి ఖండానికి, భూమికి కూడా హద్దులు ఉంది కొంతవరకు. ప్రతి గ్రహానికి, ప్రతి గోళానికి కూడా హద్దులు ఉంటాయి. అయితే ఇటానికి కోటాను కోట్లు నింపుకొని ఉన్న ఈ యొక్క శూన్య ప్రదేశం ఆకాశం చాలా సువిశాలమైంది. అది అందరికీ యొక్క మనసులను రంజింపచేసేటువంటి ఒక అద్భుతమైన ప్రకృతిని సాధించింది. ఆకాశం అంత విశాల హృదయం ఉంటే ఆనందంగా ప్రతి మానవులు సుఖ సంతోషాలతో ఉంటారు అనేది ఈ వాక్యానికి మనం అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆకాశం విశాలమైంది, దానికి హద్దులు లేకపోతే అంటే అర్థమేమి? హృదయం అలా ఉంటే మన హృదయంలో అలా జ్ఞానాన్ని నింపుకుంటే అందరికీ మనం మంచిగా ఉంటాము, మనకు అందరూ మంచిగా ఉంటారు. సో శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు, అజేయులుగా ఉంటారు. కనుక ఇలా ఉండడం చాలా మంచిది. అయితే దీనికి వ్యతిరేకమైన కోణంలో ఇంకొకటి చెప్పాం కదా, అహంకారానికి పొద్దులు ఉండవు. అహంకారులు కొందరు ఉంటారు. అహంకారం అంటే ఏంటి? వారికి ఏదైనా కానీ మధ్యాంతరంగా ఏదైనా వచ్చేస్తే ఇంకా వారి అహం సమాజం మీద ఎట్లా ప్రవర్తిస్తారంటే అట్లా ప్రవర్తిస్తారు. ఉదాహరణకి ఏదైనా పదవులు పొందరాని పదవులు పొందినారనుకో, ఆ పదవి వచ్చింది భగవంతుడి దయ వలన కనుక భగవంతుడికి ప్రీతికరంగా మనం ఉండాలి, భగవంతునికి అనుగుణంగా ధర్మాన్ని అనుసరించి పోవాలి అనే ఆలోచన వారికి ఉండదు. వారు దాని పదవిని చూసి మురిసిపోయి మనుషుల పట్ల, సామాన్యుల పట్ల, స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సమాజంలో మనం చూస్తూనే ఉంటాం. అంటే అహంకారులు వాళ్ళకి పొద్దునేది తెలియదు. అర్ధరాత్రి మేరకు వచ్చిన అహంకారాన్ని ప్రదర్శిస్తారు. తన సైన్యంతో, తన సేవకులతో ఇతరులను ఎట్లా హింసించాలి. పూర్వం రాక్షసులు ఉండేవాడు కదా, దేవతలను హింసించేవాళ్ళు. అదేవిధంగా దేవతామూర్తి అయిన స్త్రీలను, ఇక సామాన్య సాత్వికులను ఇలా హింసించేవాళ్ళు అధికంగా ఈరోజు సమాజంలో మనకు కనబడుతుంటారు. ఏదైనా కొద్దిగా సంపద ఏదైనా వచ్చిందంటే ఇక వాళ్ళ ఆర్భాటాలు, ఆడంబరాలు, వారి యొక్క అలంకరణలు ఇవన్నీ సమాజానికి చూపెట్టడం కోసం ధరించుకొని తిరుగుతూ ఉంటారు. అంటే అందరికీ కలిగిన వాళ్ళు అందరూ అలా ప్రవర్తిస్తారని కొందరు ఎవరైతే అహం ఉంటుందో వారికి మనం చెప్పడం. అహంకారులు మాత్రం ఎప్పుడైనా వాళ్ళు వారి యొక్క అహంకారాన్ని ప్రదర్శించడానికి చూపెడతారు. అధికారులను పెత్తనం చెలాయించేవాళ్ళు కానీ, అధికారులను భయపెట్టి భయాందోళనలు పెట్టి హింస జరిపేవారు కానీ, ఇలా ఎన్నో రకాలుగా ఉంటారు. వీరిది సంకుచిత స్వభావము. అంటే ఆకాశం ఎంత విశాలమైందో వీరి బుద్ధి అంత సంకుచితంగా ఉంటుంది. అంటే వీరికి ధర్మం లేదు, నీతి లేదు, న్యాయం లేదు, ఏది వీరికి అవసరం లేదు. వీరికి కావాల్సింది ఏంటి? ఎదుటి వాళ్ళని హింసించడం, వీరు ఆనందించడం. దీన్ని పైశాచిక ఆనందం అంటారు మామూలుగా. కనుక అహంకారానికి పొద్దులు తెలియదు, ఉదయం అని తెలియదు, సాయంత్రం అని ఉండదు, అర్ధరాత్రి కానీ పట్టపగలు ఎప్పుడైనా వీరు ఇలానే ప్రదర్శిస్తూ ఉంటారు అని చెప్పి ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.